ఇప్పుడు కడప గురించి మాట్లాడుకున్నట్లయితే కడపలో మనందరికీ తెలుసు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు బరిలో ఉన్నారు. ఒకటి వైఎస్ఆర్ రక్తం వైఎస్ షర్మిలారెడ్డి గారు అండ్ అదే కుటుంబానికి చెందిన అవినాష్ రెడ్డి గారు. దీని పట్ల మీరేమనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు మేడం ఎక్కడ చూసినా కూడా ఎక్కడ ఈరోజు అన్ని ఛానల్స్లో ఇదే డిబేట్. అవినాష్ రెడ్డి గారు గెలుస్తాడా ఓడిపోతాడా? షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ను వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరింది కాబట్టి ఆమె గెలుస్తాడా ఆమె గెలుస్తుందా అని. మేడం మీరు ఏమైనా అనుకోండి, అవినాష్ రెడ్డి గారు అనే వ్యక్తి వ్యక్తిగతంగా చాలా మంచివాడు, చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే నేను దాదాపుగా 9 సంవత్సరాలు అతని వెనకబడి తిరిగాను మేడం. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం మేడం మంచి గుణం తెలుసుకోవాలంటే 10-20 రోజులు ఎక్కువ ఉండవుతుంది మేడం. జస్ట్ ఒక ఆయన మాటలను బట్టి ఆయన బిహేవియర్ని బట్టి తెలుసుకుంటాం మేడం. ఈరోజు అవినాష్ రెడ్డి అనే వ్యక్తి, నేను చెప్తున్నాను మేడం, నేను కరెక్ట్గా నేను ఒక ప్రొఫెసర్ని, నేను అబద్ధాలు చెప్పను. అవినాష్ రెడ్డి అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఈరోజు కడపలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. కడప, కమలాపురం, పులివెందల, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలేసి. దీంట్లో ఎప్పుడైనప్పటికీ కూడా ఇప్పుడు మన బద్వేల్లో సునీత గారు షర్మిల గారు పోయి అవినాష్ రెడ్డి గారి అంతకుడు, అవినాష్ రెడ్డి చేయించినాడు, ఆయన అంతకుడికి ఓటు వేయద్దు, రాజశేఖర రెడ్డి గారికి బిడ్డకు ఓటు వేయండి, అలాగే వివేకానంద రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారు ఎంపీగా ఎంతో చేసినాడు. మేడం వివేకానంద రెడ్డి గారు మంచివాడు అయినప్పటికీ కూడా అతనిలో కొన్ని బ్యాడ్ యాక్టివిటీస్ ఉన్నాయి మేడం. ఏంటంటే ఆయనకు వచ్చేసి శ్రీలోలుడు మేడం. ఆయన అలా మంచి వ్యక్తే, శ్రీలోలుడు, అదే ఆయనకు దెబ్బతీసింది. అలాగే ఇప్పుడు ఆయన వచ్చి నాకు ఓటు వేయండి కాంగ్రెస్కి, ఎలా వేస్తారు మేడం? కాంగ్రెస్ పార్టీని మర్చిపోయినారు వైఎస్ఆర్సీపీ కడప జిల్లా ప్రజలు, ఓటు వేయరు. ఈరోజు మెజార్టీ తగ్గుతుందే తప్ప వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2024లో విజయకేతనం ఎగరవేస్తాడు. కానీ ఇక్కడ ఒకటి మేడం, కొన్ని నియోజకవర్గాలలో ఉంది, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, కడప. దీంట్లో ఈజీగా గెలిచే స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి కంచుకోట. కానీ ఆ స్థానిక ఎమ్మెల్యేలు చేసినటువంటి పనుల వల్ల ఈరోజు మనకు నెగిటివ్ వచ్చింది. అంటే నెగిటివ్ వచ్చిందంటే ఓడిపోతారని కాదు, గెలుస్తారు. ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కడపలో. 2019లో కూడా అంతే, ఎంపీకి తక్కువ మెజారిటీ వచ్చింది. జనరల్గా అయితే ఎంపీకి ఎక్కువ వస్తుంది, ఎమ్మెల్యేకి తక్కువ వస్తుంది. కానీ కడప నియోజకవర్గంలో అంజద్ బాషాకు 2019లో ఎమ్మెల్యేకి ఎక్కువ వచ్చింది, 55,000, ఎంపీకి తక్కువ వచ్చింది. ఇప్పుడు కూడా ఈ కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు దీంట్లో కూడా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చూసి, రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేకి తక్కువ వచ్చినా మెజార్టీ ఎంపీకి ఎక్కువ వస్తుంది. అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ 1,00,000 లోపులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు మన అవినాష్ రెడ్డి గారు విజయకేతనం ఎగరవేస్తున్నాం. మేడం ఒకటి, షర్మిల గారిని అవినాష్ రెడ్డి గారిని ఇద్దరిని కంపేర్ చేసి చూస్తే మేడం, షర్మిల గారిని మనం చూసాం తెలంగాణలో పార్టీని ఎలా ఏర్పరచుకునిందో, వాళ్ళ క్యాడర్ని ఎలా కాపాడగలుగుతుందో. ఒక కాంగ్రెస్ లీడరు, ఆమె మంచి లీడరు, ఆమె వచ్చేసి సభలో నిలబడకూడదు, లేటుగా వస్తే షర్మిల గారు ఏమన్నారు అధ్యక్షురాలుగా హోదాలో ఉండి, ఏమి ఇంత లేటు, గాడిదలు కాస్తానావా అంటే ఆ మాటకు ఆమె మళ్ళా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది. దూకుడు స్వభావం మేడం షర్మిల గారిది. తెలియను ఏమంటే ఈరోజు చాలామంది ఆమె మీద ట్రోల్ చేస్తున్నారు. నాకు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డగా నాకు బాగా తెలిసింది. కానీ ఆమె నోరు కంట్రోల్లో పెట్టుకోవాలా, ఎట్లంటే అట్లా మాట్లాడము. చూడండి మేడం, నిన్న బద్వేల్లో అంతకుడు అన్నప్పటికీ కూడా అవినాష్ రెడ్డి గారు ఎంతో చాకచక్యంగా మీ విజ్ఞకే వెళ్ళారు. సొంత అక్కలే ఇద్దరు, షర్మిల గారు అక్కే, చింతా గారు అక్కే, వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు ఒకే ఫ్యామిలీనే, వైఎస్ఆర్ ఎడుగురు సంజయ్ ఫ్యామిలీనే. కానీ మన అవినాష్ రెడ్డి గారు చాలా ఉందాగా మీ విజ్ఞతకే వదిలేస్తానా అన్నాడు మేడం. నిజంగా చాలామంది అవినాష్ రెడ్డికే సపోర్ట్ చేస్తారు మేడం. అయితే మెజారిటీ తగ్గచ్చు, 1,00,000 లోపు గెలుస్తారు మేడం.